సాధారణంగా మన సమాజంలో అనేక రకాల కుటుంబాలను చూస్తుంటాం. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఆర్థిక పరిస్థితుల్లో చాలా వ్యత్యాసాలు ఉంటాయి. ఒకరు ఆర్థికంగా బలంగా ఉంటే మరొకరు అప్పులతో సతమతమవుతూ ఉంటారు. అచ్చం అలాంటి పరిస్థితులు అంబానీ కుటుంబంలో కనిపించాయి. వ్యాపార రంగంలో ముఖేష్ అంబానీ దూసుకెళ్తుంటే అనిల్ అంబానీ చాలా వెనుకపడ్డారు. అప్పుల్లో కూరుకుపోయారు, తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే అది కొన్ని రోజుల క్రితం వరకు ఉన్న పరిస్థితి. కానీ ఇటీవల కాలంలో అనిల్ అంబానీ ఆర్థిక పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు గమనిస్తే అదే అనిపిస్తుంది. అప్పులన్నీ తీర్చి మళ్ళీ పుంజుకుంటున్నాడు. మొత్తంగా 3,872 కోట్ల రూపాయల అప్పులను క్లియర్ చేసి జీరో డెట్ కంపెనీగా అవతరించేలా చేశాడు. దీంతో కార్పొరేట్ గ్యారంటీ, అండర్ టాక్సింగ్, బకాయి రుణాలకు సంబంధించిన అన్ని బాధ్యతల నుంచి కంపెనీ బయటపడినట్లు. ఈ క్రమంలోనే సిఎఫ్ఎం అసెట్ రీకన్స్ట్రక్షన్తో ఉన్న అన్ని వివాదాలు పరిష్కారమైనట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ పూర్తిగా అప్పుల్లో లేని కంపెనీగా అవతరించింది. ఈ నేపథ్యంలోనే నేడు ఈ స్టాక్ ఇవాళ లైమ్ లైట్లోకి వచ్చింది. పై సమాచారాన్ని తన స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో రిలయన్స్ పవర్ కంపెనీ వెల్లడించింది. తన కంపెనీ జీరో లోన్ స్టేటస్ పొందినట్లు తెలిపింది. బ్యాంకులు, వివిధ రకాల ఆర్థిక సంస్థల నుంచి తమకు ఎటువంటి అప్పులు లేవని రిలయన్స్ పవర్ కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది జూన్ 30 నాటికి ఈ కంపెనీ మొత్తం ఆస్తుల విలువ 1,155 కోట్ల రూపాయలు ఉన్న రూపాయల వద్ద ఉంది. అలాగే 52 వారాల కనిష్ట ధర ₹15.55గా ఉంది. రిలయన్స్ పవర్ కంపెనీ స్టాక్ గత 5 సెషన్లలో 11% పెరిగింది. గడిచిన 5 సంవత్సరాల్లో చూస్తే మాత్రం ఇన్వెస్టర్లకు మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిందని పలువురు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కంపెనీలో ₹1,00,000 పెట్టుబడి పెట్టిన వారికి ఏకంగా 11 మరి ప్రస్తుతం అనిల్ అంబానీ కంపెనీ స్టాక్ మార్కెట్లో దూసుకెళ్తుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.